హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను కాకినాడకి దగ్గరలో ఉన్నటువంటి యానంలో ఉన్నాను. ఇక్కడ ప్రజా ఉత్సవాలు జరుగుతాయి, రండి చూద్దాం. అన్నిటిని చూస్తుంటే నాకు పూల షోయగం అని అనిపిస్తుంది. జనవరి వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ హడావుడి మొదలైపోతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి పొరుగున ఉన్న యానాంలో గత 22 సంవత్సరాల నుంచి ప్రతి ఏడు 6, 7, 8 తేదీలలో జనవరి నెలలో ప్రజా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడు అదనంగా మరొక రోజు కూడా అంటే 9వ తేదీ వరకు కూడా పొడిగించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం యానం ఆవరణలోని బాలయ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మరి 6వ తారీఖున మంగళవారం నాడు రాత్రి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 24వ ఫలా పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ జయకుమార్ గారు ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. కుసుమ మయూరాలు ముఖ్యంగా ఇక్కడ శ్వేత గులాబీ వర్ణాల్లో టీవీగా నిలబడి ఉన్న నెమళ్లను అలాగే చూడండి, ఈ హంస ఎంత అందంగా ఉందో మరి. ఈ ఫల పుష్ప ప్రదర్శనకు విశేష స్పందన వస్తుంది. ఒకే చోట అమర్చిన వేల పుష్పాలను చూసి మహిళలు, విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు కుటుంబ సమేతంగా మిత్ర బృందాలుగా కలిసి వస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రదర్శన చూసేందుకు అనుమతిస్తున్నట్టు డిప్యూటీ డైరెక్టర్ చెక్కాల జోగిరాజు గారు, ఫీల్డ్ మెన్ ఐకే ఖాన్ గారు తెలిపారు. శుక్రవారం రాత్రితో అంటే 9వ తేదీతో ఈ ప్రదర్శన ముగిసింది. యానాం ప్రజా ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.